గత కొన్ని రోజులుగా ఇండిగో సంక్షోభంలో ఉంది. వందల విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టులోనే ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందిపై తాజాగా ఇండిగో సంస్థ స్పందించింది. వారికి కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సిబ్బంది కొరత కారణంగా విమాన ప్రయాణాలు రద్దు కావడం, గంటల కొద్దీ ఆలస్యం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఆ 3 రోజుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు 10,000 రూపాయల చొప్పున ట్రావెల్ ఓచర్ను పరిహారంగా ఇస్తామని ఇండిగో ప్రకటించింది. అయితే తీవ్రంగా ప్రభావితం అంటే ఏమిటి? ఈ పరిహారం పొందే వినియోగదారులను ఎలా గుర్తిస్తారనే దానిపై మాత్రం ఇండిగో స్పష్టత ఇవ్వలేదు. ఈ ఓచర్ను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో భవిష్యత్తు ప్రయాణాల కోసం ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. వందలాది విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో ఇప్పటికే రద్దయిన విమానాలకు అవసరమైన రీఫండ్లను అందిస్తున్నామని తెలిపింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన తమ కస్టమర్లలో కొంతమంది కొన్ని విమానాశ్రయాల్లో అనేక గంటలు చిక్కుకుపోయినందుకు చింతిస్తున్నట్లు వివరించింది. వీరిలో చాలా మంది రద్దీ కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారని తెలిపింది. అలాంటి వారికి 10,000 రూపాయల విలువైన ట్రావెల్ ఓచర్లను అందిస్తామని ప్రకటన చేసింది ఇండిగో. ప్రయాణ సమయానికి 24 గంటల లోపు విమానం రద్దయిన కస్టమర్లకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అందించే 5,000 నుంచి 10,000 రూపాయల పరిహారానికి ఇది అదనంగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ఈ సంక్షోభం తర్వాత తమ కార్యకలాపాలను పునరుద్ధరించామని ఇండిగో తెలిపింది. ఇండిగో తన కార్యకలాపాలను బలోపేతం చేస్తూనే ఉందని, ప్రస్తుతం 1900కి పైగా విమానాలను నడుపుతూ తమ నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలను సజావుగా కలుపుతున్నట్లు తెలిపింది. ఆన్ టైం పర్ఫార్మెన్స్ కూడా అగ్రశ్రేణి పరిశ్రమ ప్రమాణాలకు పునరుద్ధరించబడిందని ప్రకటనలో ఇండిగో సంస్థ పేర్కొంది. తమ కస్టమర్ల నుంచి సురక్షితమైన, సులభమైన, నమ్మదగిన సేవను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నామని సంస్థ వివరించింది. కాగా ఇండిగో సంస్థలో నెలకొన్న గందరగోళంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కొత్త విమాన భద్రతా నిబంధనలను అమలు చేయడంలో ఇండిగో సిద్ధంగా లేకపోవడం వల్లే ఈ సిబ్బంది కొరత ఏర్పడి వందలాది విమానాలు నిలిచిపోయాయని ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఇండిగో యొక్క వింటర్ షెడ్యూల్ను 10% మేర తగ్గించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై గట్టి చర్యలు తీసుకుంటామని, పౌర విమానయానంలో భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.